అందరూ ఆరోగ్యం కూర్చుంటే మరి ఒక 6 గంటలు 50 మంది తీసుకున్నాము. మరి గోడము పాత పుస్తకాలు సంతయాలు చిన్న పుస్తకాలు పెద్ద పుస్తకాల రామం భాగ్యం చిన్న పుస్తకాలు సంతయాలు పెద్ద పుస్తకాల రామం భాగ్యం చిన్న పుస్తకాల్లో 346 పెద్ద పుస్తకాలు 413 పదవి ఓటు వేస్తే చదువుకు పాడుతుంది పదవి ఓటు వేస్తే చదువుకు పాడుతుంది చాలా మంది రాత్రి చాలా మంది ఏమంటే ఒకటి 2 10 నిమిషాలు 2 నిమిషాలు మొత్తం క్లోజ్. ఇప్పుడు తీసుకుంటున్నాం. నాకు కూడా ఎక్కువ టైం తీసుకోవాలని ఆశ లేదు. ఎందుకంటే 15 నిమిషాలు 2 మాటలు చూపించాను. కోరిక ముగిద్దాం. చూడు, 2వ పేజీ పత్రిక 3వ అధ్యాయం. 2వ పేజీ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక పేజీ నెంబర్ 219 3వ అధ్యాయము 8వ వచనం చదవండి ఎవరైనా. సంగతి మర్చిపోకడి
ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు 1000 సంవత్సరములు ఒక దినములోనే ఉన్నవి. ఏంటంట ప్రభు దినము ఒక దినము 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఒక దినము అంటే కొందరు ఆలోచన ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం గురించి ఆలోచన చేయవాడు కాదు కానీ ఎవరెందులో నటించుకోవాలని నిశ్చయపరా. ఇది ప్రాముఖ్యమైన మాట. మనకి అందరూ మారుమనసు పొందవాలని కోరుతూ మీ ఎడలా ఇంకా ఆలోచన చేస్తున్నాడు. ఎందుకంటే అందరూ కూడా ఏం చేయాలట? మారుమనసు పొందవాలని నీ ఎడలా నా ఎడలా దీర్ఘ శాతం కలవాడే ఉన్నారన్న. శ్రీ సౌదరి సోదరాలు మధ్యాహ్నకాల సమయంలో మనము మారుమనసు పొందాము. పొందకుండా ఉన్న ఇక్కడ కూర్చున్న వారు కొంచెం కూడా ప్రభు యొక్క పనులు పాల్గొనకుండా, ప్రభుని సంతరించింది అన్నింటినీ కూడా ప్రభు యొక్క శరీరంలో పాల్గొనకుండా నామకారణ క్రైస్తవ జీవితంలో ఉంటే ఈ మధ్యాహ్న కాలంలో ఈ శుభవార్త ఏంటంటే అందరూ మారుమనసు పొందవాలని కోరుచు మీ ఎలా దీర్ఘశాంతం కలవాడిని మారుమనసు పొందేవారు. మీ యొక్క చెల్లి ఇంకా పొందలేదా? పర్వాలేదు అనుకున్నావా? ఇంకా టైం ఉందనుకున్నావా? ఇంకా వయసు అనుకున్నావా? అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో 4:14 అనుకుంటారు. ఏమి సంబంధించారా నీకు? నీ జీవము మీరు కొంతసేపు కనబడి అంతలో మాయకు ఆలోచించుకోవాలంటూ ఇంకా మారుమనసు పొందవాలని కోరుచు మీ శాంతం కలవాలి. ఇంకా శాంతం చూపిస్తున్నాడు. ఈ సంవత్సరం ఈ రోజు 9 మాసాలు కాపాడేదే. కొత్త సంవత్సరం రాబోయే ముందు 10వ మంది మొదటి పునరుద్ధానంలో మరోసారి చెప్తాను. వింటాడేమో నా కుమారుడు, వింటాడేమో నా కుమార్తె అనుకుంటూ ప్రభు అని మియ్యల మాయల దీర్ఘ శాంతం అంట. అంటే ఇంకా శాంతం చూపిస్తున్నాడు. ఎంత తప్పు చేసినా, ఎంత పొరపాటు చేసినా, ఎంత దేవుడికి గాయం లేకుతున్నా దీర్ఘ శాంతం చూపిస్తున్నాడట. ఆ దీర్ఘ శాంతాన్ని నువ్వు కనుక త్రోసి వేస్తే, ఆ దీర్ఘ శాంతాన్ని నువ్వు త్రోసి వేస్తే ఒక రోజు రాబోతుంది భయంకర వేసుకోవాలని పాపి టైం కూడా లేకపోవచ్చేమో. అలాంటి స్థితిలో ఉండబోతున్నామేమో. ఎన్నిసార్లు గర్భించినలో తిరిగి వారికి మనం విలువ లేకుండా హఠాత్తు వచ్చిందంట ఆ మరణం రాకముందే మన బంధువులు ఉంటుండే ప్రభుని యేసుక్రీస్తు ప్రభువుల సొంత రక్షణగా అంగీకరించాలని ఆయన ఉన్నతమైన ఉద్దేశం. యోనా చూడండి, ఉదాహరణ ఒక మాట చూసి ఉదయం యోనా 3వ అధ్యాయము 2వ వచనంలో, యోనా 3వ అధ్యాయం 2వ వచనంలో వారు ఎలా ఉన్నారు? ప్రభువారు హెచ్చరించమన్నారు యోనాని. ఏం చేస్తున్నట్టు? యోనా 3వ అధ్యాయం 2వ వచనం చదవగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజే సమాచారము వారికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి దేవుడికి సంబంధించిన మాట ప్రకారము పోయాను. నినివే పట్టణము దేవుడి నుంచి చదవకుండా పట్టణము యోనా ఆ పట్టణంలో సంచరించు ఏమన్నా సువార్త ప్రకటిస్తున్నారట. అందులో ఇంకొక ఏంటంట, సువార్త అమ్మా పెద్దమ్మ దయచేసి ఒక్క నిమిషం, ఒక 5 నిమిషాలు ఇంకా ఇంకొక మాట నుంచి చూస్తా. యోనా 40 దినములంత ప్రయాణము సంచరించు. ఇక 40 దినాల్లో నిలువ ప్రయోజన మీరు చేసిన దుర్మార్గం, మీరు చేసిన దుష్టత్వం దేవుడు సహించుకోలేని స్థితిలో ఉంది. 40 దినాల్లో ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడని ఏం చేశారంట? సువార్త ప్రకటించినప్పుడు నినివే పట్టణస్థ వారు దేవుడు ఏం చేసిందంట? విశ్వాసం నుంచి ఉపవాస దినము పాటించి గణలేని అల్పులేని అందరూ గొనబెట్ట కట్టుకుని ఆ సంతతి నినివే రాజును కూడా వినబడినప్పుడు అతడును తన సింహాసనం రాజవస్త్రం తీసేసి గోడబెట్ట పట్టుకుని గోడలు వచ్చినాను. అయితే 8వ వచనం, ఒకవేళ దేవుడు మనం తెచ్చుకొని పశ్చాత్తాపడి మనల్ని లైఫ్ కాకుండా తన కోప
తలాచులను కనుక మనుషులు ఏమి ఉంచుకుంటున్నారు, పశువులే కానీ ఎద్దులే కానీ గొర్రెలే కానీ మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గతను ఏం చేయాలట విడిచి తమ చేతులు బలత్కారాలను మానువేయగలను. మనుషులే కానీ పశువులే కానీ సమస్తము కొనబెట్టగలను. జనులు మనపూర్వకంగా దేవుడు ఏం చేయాలట రేఖల వల్ల అని దోత నినివే పట్టణస్తులతో చాటించి ప్రకటించాను. ఈ నినివే వారు తమ చెడు నడకను ఏం చేస్తున్నారట మానుకనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయవలసిన తాను మాట ఇచ్చిన కీడును చేయకుండా మానుకున్నాడు. వచ్చాకాల సభలో నినివే పట్టణం బహుదుర్గంగా ఉంది. అయితే యోనాను పంపించినారు. యోనా పట్టణం చేశారు. ఇక 40 దినాల ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. అప్పుడు వారు బ్రతుకు మార్చుకున్నారు. రాజుతో సహా బోధ పట్టుకుంటున్నారు. మధ్యాహ్న సభలో పరిస్థితి ఏంటి? మనము అందరూ మానవ మనసు పొందవల్లని కోరుచు వీయగల ఆయన ఏం చేస్తున్నాడంట దీర్ఘశాంతం చూస్తూ వస్తున్నాడు. అయితే నినివే పట్టణస్తులు మారుమనసుతో కూర్చున్నారు. మన స్థితి ఎలా ఉందంటే మనం ఎలా ఉన్నామంటే మొదటి తిమోతి రాసిన పత్రిక 1:12 పూర్వమైన దోషకులను హింసకులను హానికరులుగా ఉన్నాము, దూషించేవారుగా నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించడాలన్నాయా అన్నారు మొదటి దఫ. అయితే రెండో దఫ మనకైతే ఇది న్యాయమే, ఆయన ఏ తప్పిదమును చేయలేదు. యేసు నీ రాజ్యంలోకి చెప్పుకున్నాను జ్ఞాపకము తెలుసుకోమన్నట్టు ప్రభు ఆశ్చర్యంలో ఒప్పుకున్నాడు. రెండవ వాడు మనం కూడా ఈ వర్షాకాల సమయంలో ఇంకా పాపంలోనే జీవిస్తుంటే, పాపంలోనే జ్యోతిస్తుంటే ఇదే ఇక్కడ అనుకోవాల సమయం. ఇదే రక్షణ ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వం హృదయం ఇవ్వకుండా నుంచే కానుకలు నుంచే నిన్నుతో మీరు ఒప్పుకోట్లు ప్రభుత్వం అవసరం లేదు. మీకేమడుగుతున్నానంటే సామెతలు 23 నాకున్నారని నాకేమో ఆ చెడిపోయిన పడిపోయిన హృదయాన్ని ఆయన బాగు చేస్తానన్నాడు. ఇండియా 17 ఉదయం అన్నిటికంటే మోసకరమంటే ఘోరమైన అలాంటి వ్యాధిని బాగు చేస్తానికి ప్రభుత్వాలు ప్రయాసపడి పాపాలను వస్తున్న సమస్య నా ఎంత రండి నేను మీకు విశ్రాంతి కలిగేస్తానన్నాడు. మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. పొందుతావా? దేవుని మాట అంగీకరిస్తావా? చదువుతాడా? దేవుని మాట అంగీకరించింది నోరు లేని పశువులు. యోగు 12 చదువు ఒక మాట చదివి ముగిస్తాను. యోగు 12 7 చదువు. మసాలా ఆయనను మృగములను విచారించడానికి నీకు ఆనాడు ధాన్యం సింహంలో వేసినప్పుడు మృగం ఏది సింహం చేసినాక కుక్క పిల్ల వల్ల ఉంటాయి. దేవుని మాట వెళ్ళి నాకు మాట ఏ ధాన్యాలు వస్తున్నాడు, ఏ మాట నోరు తెరమన్నాడు. మృగం వెళ్ళి ఆకాశ పక్షులను విచారించండి అది మీకు తెలియదు. నామమ్మ ఆకాశ పక్షులు ఏమిగా కార్యపక్షులు వాగ్లో ఎప్పుడైతే వెయిటింగ్ లో ఉన్నాడో 3 సంవత్సరాల కరువులో ఉన్నాడో కాపాడాలని ఆజ్ఞాపించాడు. నా కుమారుడు ఏదే ఉన్నాడు ఈ కార్యపక్ష అతనికి రొట్టె మాంసం తీసుకెళ్ళమన్నప్పుడు కాల్చి రొట్టెను చూస్తే ఊరుకుంటారా? మాంసం నుంచి అసలు ఊరుకుంటారా? దేవుని మాట కాసి ఉంది, మృగం ఉంది, సింహం ఉంది, కాకి ఉంది, రొట్టె మాంసం ఏరియాకి ఇచ్చింది. అయితే మనం ఎట్టినామా? 3వ చూడమా బోధించును సముద్రం చేప ఏం చెప్తుందంట? సముద్రంలో చేప పడింది. నిన్నే పొమ్మంటే తీసుకెళ్తున్నప్పుడు గొప్ప తుఫాను రేపాడు. ఆ తుఫాను మరలా నన్ను ఎత్తి నన్ను బట్టి తుఫాను వచ్చిందని ఎప్పుడైతే ఏమన్నా ఒప్పుకున్నాడు తన పాపని ఎత్తి పడేసేటప్పుడు తిమింగలాన్ని ఏర్పాటు చేసినాడు. శాపంది నా కుమారుడిగా యోనా వస్తున్నాడు. అతన్ని ఇక్కడ నిన్నే పట్టణంలో పోయమంటే ఈ 3 రోగజీవులు ప్రాణులైన జీవులు ఆత్మలైన జీవులు 3 ప్రాణంలోనే ఆత్మ లేదు. మొదటి సింహము ప్రాణంలో ఆత్మ లేదు, 2 కాకి ప్రాణంలో ఆత్మ లేదు, 3 ఏంటంట 3 ఏంటంట చేప దానికి ప్రాణంలోనే ఆత్మ. ఈ 3 మనం వింటున్నామా ఈ మధ్యాహ్నకాల సమయంలో? అయితే మనం కూడా దేవుని మాట విందాం. అందరూ అంతటా ఒక సంగతి మర్చిపోబడి కొందరు ఆలోచన ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలోచించేవాళ్ళు కానీ అందరూ మారు మనసు పొందాలంట. మారు మనసు పొందావా?
రేపటి ఇదే మీకు అనుకరిస్తుంది. వీరికి అనుకూల సమయంలో మనం ఆలోచిస్తానికి సిద్ధమన్నాడు. అయితే ప్రభు సన్నిధానంలో క్రమం కానీ నీ జీవితంలో ఇంకేదైనా పర్వాలేదులే, పోలీసులే, ఇంకా టైం ఉందే, పిల్లలు పెళ్లి కావాలి, ఇంకా బాధ్యతలు ఉన్నాయి అనుకోండి, బాధ్యత రేపటి రోజు నేను కాదు, రేపటి రోజు ఇది కాదు, నీ పనులు నా పాప క్షమించడం పక్షం నీ పేరు ఎన్నడూ తిరిగి పెట్టినంటారు. ఆ తిరిగి పెట్టిన దేవాది దేవుని ప్రభు సన్నిధానంలో అతిక్రమంలో దాచిపెట్టువాడిని వద్దు ఒప్పుకుందాం. పాపని నా పాప క్షమించడం ఒక్క మాటను నీ పేరు జీవగ్రంథంలో రాస్తారంట. నీ పేరు కనుక జీవగ్రంథంలో రాకపోకుండా బంధనాలు వ్యాపారం వెళ్ళిన అనేసార్లు నేను పరిచయం చేశానంటే క్రమకానికి చేసిన వాడా, నేను ఎవరో నాకు తెలియదు అనే గుంపులు ఉంటే అనేక చోట్ల ప్రతి ఆదివారం ఒక ఊళ్ళో ఉన్నాను ప్రభావ, నేను అన్ని ఊళ్ళో స్వాగతాలు ఇచ్చానంటే క్రమకాన్ని చేసావు, నీ పేరు లేదంటాడు. అలాంటి స్థితి రాకముంది ప్రభు సంరక్షణ అంగీకరించు. నేను గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసావా? తప్పించుకోలేమే, కొండ మీద మోపిస్తుంటే కొంచెం ఆలోచిస్తేనే అల్లాడిపోతామే. యుగాయుగాలు కావాలంట ఆరాధనలు పురుగులు అలాంటి యాత్రకమైన పరిస్థితులు కలగడం. ఈ క్షణికమైన బ్రతుకులో తపన పడకుండా నాదంటూ ఏదో సంపాదించాలని ఆశపడకుండా ఈ బంధువు ఊపిరి ఉన్న ప్రభు యేసు స్వతరక్షణ అంగీకరించి రేపు రాబోతున్నప్పుడు మధ్యాకాశాల్లో ఓడినప్పుడు నువ్వు కూడా వ్యక్తపడతావనే శుభ నిరీక్షణతో ఈ మొక్కలు జీవించకు ప్రభుత్వ మనకు సహాయం చేయాలి. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది. 2 నిమిషాల్లో ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలి. ప్రార్థన. సర్వ సృష్టికి సమస్యలను కాకుండా మాకండి వ్యవసాయాన్ని ప్రార్థన ఇరవై కాసులు పేదరిని ఆరాధన చేసుకొని ఈ తల్లి తోచిన పరిచయని ఈ కుమారుడు చేసిన పరిచయని ఈ కుమారుడు జరిగిస్తున్న పరిచయలు కుమారక జరిగిస్తున్న పరిచయని నేను గుర్తించండి. నా ఎదురైన కుటుంబాన్ని, కుమార్తెని, అల్లుడిని, కుమారుని, కోడలని, అతని ఈ దైవాస్తాలు అప్పిస్తున్నాం. బాధ్యుల సహోదరుల కుటుంబాన్ని ఈ కృష్ణాస్తాలు అప్పిస్తున్నాం. ఎంతో పరిచయం, ఎన్నో ఆత్మలు నశించే ఆత్మలు ఉన్నాయి. వాటి గురించి భారంతో ఆనాడు యోనా నేను ప్రకటించినప్పుడు నేను యోనా ప్రజలు నిలువ ప్రజలు అంతా సంచరిస్తున్నాను. నేను నీ కోపాన్ని పాపుకున్నా ప్రభా, నీ కోపాన్ని నడుచుకున్నా ప్రభా, వాళ్ళు ఒప్పుకున్నా దేవా. మధ్యాహ్నం కలుసు రాత్రిలో ఉన్న ప్రజలు ఇంకా ఎవరైతే కఠినంగా ఉంటారు, ఇంకా వాళ్ళ ఆత్మలు హృదయాన్ని కఠినపరుచుకుంటారు, వాళ్ళని కఠించేవా, వారిని కనుక ఒప్పుకొని వారి పేరు విధించినట్టు నీకు హృదయం చేసి నీ నామంలో వారిని దాపిస్తూ ఆ కర్తవ్యంలో అమలపడంలో వారు ఉంటుంది. ఇక్కడ అర్థం చేస్తున్నాము మేము అక్కడ పల్లవులు మీ సన్నిధానంలో హృదయం చేసి నిత్యంగా పరిశీలన ఎవరైతే తీర్మానం చేస్తున్నారు నేను అర్థంలో వారి అర్థాన్ని పట్టుకుంటున్నా వారు నడిపించి యాత్రలో సంవత్సరంలో ఒకసారి మా ఇంట్లో ఉన్నారు. నేను జ్ఞాపకం చేసుకొని ఈ పరిచయంలో ఇది ప్రభా ఈ సువార్త వాక్యంలో ప్రభా తీర్మానం చేసిన బిడ్డలు ఈ చేతుల పట్టుకొని నామాన్ని పంపించి సంఘంగా మంచి పెట్టబడి పాపక్షమాపణ మారుమంటూ నమ్మి రక్షించబడేవాడు మారుమంటు ప్రభా నమ్మి వారికి రక్షణ నమ్మని వారికి శిక్షణ తీసుకున్నాడు, నమ్మి బాప్తిజం పొందేవాడు రక్షించుకున్నాడు. నమ్మే ప్రభా వారు బాప్తిజంలో వచ్చి మరొకసారి మీ యొక్క సంఘానికి ఉన్న అన్నంలో ప్రభా ఒక బిడ్డగా చేయించడానికి ఆలోచన ఉంటుంది. వేసవికి వారి సంస్కృతిగా ఆత్మ చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్.